రేవంత్ రెడ్డి ఒంటరి పోరు. ఎవరైనా ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ రాస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒంటరి పోరు చేస్తున్నట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం తన మనసులోని ఆవేదనను బయటపెట్టుకున్నారు. నిజానికి గత కొంతకాలంగా రేవంత్ సంతోషంగా లేరు. కాళ్ళు చేతులు కట్టేసి ఈదమన్నట్టుగా ఈ పరిస్థితి ఉందని ఆయన కొంతమంది వద్ద ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడట. ప్రభుత్వాన్ని నడపడమే కాదు, ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రేవంత్ పైన ఉంటుంది. ఇందుకోసం ఆయనకు తగినంత స్వేచ్ఛ ఇచ్చి ఉండాలి. ప్రస్తుతానికి రేవంత్ ఒంటరి పోరు చేస్తున్నారు. పార్టీ నాయకులు తనకు అండగా నిలవడం లేదని తన మనసులోని ఆవేదనను పరోక్షంగా బయటపెట్టారు. మంచి మాటను మైక్లో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలి అని గుర్తు చేయడం ద్వారా కాంగ్రెస్లో ఏం జరుగుతోందో చెప్పకనే చెప్పారు. సీఎంగా తాను అనుకున్నట్టుగా పనిచేయలేకపోతున్నాను అన్న అసంతృప్తి తనకు ఉందని ఆయన కూడా తెలిపారు. ప్రభుత్వం ఎన్నో చేసినా వాటి గురించి మాట్లాడకుండా లోపాలు ఎత్తి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఎందుకు మీ పార్టీలో ఉన్న వాళ్ళే వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? మీ చుట్టూ ఉన్న వాళ్ళ, మీ మంత్రుల, ఎవరు పనిచేస్తున్నారు వ్యతిరేకంగా? ఇప్పుడు సరే, ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు. రేవంత్ ఒంటరి పోరు అంటే ఆయన పనితీరు వల్లనో, లేకపోతే ఆయన ఇప్పుడు ఆ ప్లేస్లో, ఆ పొజిషన్లో ఆయన ఉన్నాడు కాబట్టి కొన్ని సాధ్యం అవుతున్నాయి. ఒక రకంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, ఒకవేళ ఆయన సైడ్ జరిగితే చేసేవాళ్ళు ఎవరాడా? కోర్స్ పార్టీని కాపాడుకునే విషయంలో, ఎమ్మెల్యేలు అటు ఇటు జారిపోకుండా వెళ్ళే విషయంలో కూడా మళ్ళీ ఆయనే. ఇంకా వేరే పనులు చేయాల్సిన విషయంలో కూడా ఆయనే. ఇప్పుడు రేపు పొద్దున హైకమాండ్కి ఏమైనా డబ్బులు అవసరం ఉన్నాయి పంపించాలన్నా కూడా అది రేవంత్ రెడ్డితోనే సాధ్యం. ఇట్లా ఆయన వల్లే సాధ్యం. అట్లా పార్టీని నిలబెట్టాలన్నది కూడా నిలబెట్టాల్సిన అది కూడా ఆయన వల్లే సాధ్యం. సో కానీ ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారట. గాంధీ భవన్లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఏకరువు పెట్టారు. అవన్నీ వింటున్నప్పుడు నిజంగా ఇన్ని నిర్ణయాలు తీసుకున్నారా అని ఆశ్చర్యం వేసింది. అయినా అనుభవం లేనందున ముఖ్యమంత్రిగా విఫలమవుతున్నారన్న ప్రచారమే పెరిగింది. ఈ ప్రచారమే అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి కీడు చేస్తుంది. ప్రలోభాలకు లొంగని మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినందున పరిస్థితిలో మార్పు రావచ్చు. రాహుల్ గాంధీకి ఆమె నమ్మకమైన వ్యక్తి కాబట్టి మీనాక్షి ఇచ్చే నివేదికలకు విలువ ఉండవచ్చు. పనిలో పనిగా ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి నూతన ఇన్ఛార్జి ప్రయత్నించాలి. నిష్పాక్షికంగా ముఖ్యమంత్రికి మార్గదర్శనం చేస్తే పార్టీ పరిస్థితి మెరుగుపడవచ్చు. మంత్రులపై రేవంత్ రెడ్డికి పట్టులేదన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ అభిప్రాయాన్ని పోగొట్టేందుకు ఆమె కృషి చేయాలి. సీఎంకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే సమర్థుడో కాదో స్పష్టమవుతుంది. కొన్ని శాఖల్లో జోక్యం చేసుకోకూడదని సీఎంపై ఆంక్షలు పెట్టడం ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం చేసిన అతిపెద్ద తప్పిది. ఇప్పుడు బట్టి విక్రమార్క ఆయన కౌంటర్ ఆయనదే, వెంకటరెడ్డి కౌంటర్ వెంకటరెడ్డిదే. ఇక మిగిలిన మంత్రులు ఎవరి కౌంటర్లు వాళ్ళు ఓపెన్ చేసుకొని కూర్చున్నారు. అందులోకి ఈయన ఇన్వాల్వ్ కావద్దు అంటున్నారు. మరి ఈయన ఇప్పుడు ఇన్వాల్వ్ కావద్దని అంటే మరి ఈయన ఇన్ఎఫిషియన్సీ అవుతుంది కదా. రేపొద్దున అక్కడ వ్యతిరేకత వచ్చే కొద్దీ ఎవరిని చూపిస్తారు? వీళ్ళని చూపించారు కదా, ముఖ్యమంత్రి నువ్వు ఫెయిల్ అవుతున్నావని అంటారు. మరి దాన్ని సెటరైట్ చేసుకుంటే ఏమన్నా అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమీ తప్పు చేయలేదా? రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరండి? రేవంత్ రెడ్డి ఎవరిని చుట్టూ ఉన్న వాళ్ళని సలహాదారుని కానీ ఇంకోరిని కానీ పెట్టుకోవాలా? ఎవరున్నారు? పార్టీ ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళు కానీ, పార్టీని కాపాడే వాళ్ళు కానీ ఆయన చుట్టూ ఎవరైనా ఉన్నారా? అంత పైసల బ్యాచే ఉన్నది ఆడ, అంత పైసల బ్యాచ్, రియల్ ఎస్టేట్ బ్యాచే ఉన్నది. మరి వీళ్ళతోనే ఆయన ఎట్లా పనిచేయగలుగుతారు? వాళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తారు? ఆ చుట్టూ ఉన్నోళ్ళు ఆ రియల్ ఎస్టేట్ మాఫియాను, వాడో వీడో, ఈ పైసలు అటు ఆ పైసలు ఇటు, ఇది తప్ప వీళ్ళకి ప్రజల యాంగిల్ ఏమన్నా తెలుసా? మరి ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న మనుషులని, మంచి వ్యక్తులను పెట్టుకోవాలి, పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళని పెట్టుకోవాలని ఆలోచన ఎవరు చేయాలా? ఆయన దగ్గర ఉన్న మనుషులను ఆయనే పెట్టుకోలేనప్పుడు ఇక వేరే వాటి గురించి ఎట్లా మాట్లాడతారు? చోటామోటా నాయకులు కూడా రైలు ప్రయాణాలు మరిచిపోయిన ఈ రోజుల్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రైల్లో ప్రయాణించిన మీనాక్షి నటరాజన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. 5 స్టార్ హోటల్స్లో మాత్రమే బస చేయడం తెలిసిన గత ఇన్ఛార్జీలకు భిన్నంగా ఆమె ప్రభుత్వ అతిథి గృహంలో రోజుకి 50 రూపాయలు చెల్లించి బస చేస్తున్నారు. సన్మానాలు, బొకేలు, ఫ్లెక్సీల సంస్కృతి కూడా తన ఒంటికి పడదని ఆమె రాష్ట్ర నాయకులకు ముఖం మీదే చెప్పారు. గాడి తప్పుతున్న కాంగ్రెస్ను మీనాక్షి గాడిలో పెట్టగలరన్న నమ్మకం కలుగుతోంది. పార్టీకి ఉపయోగపడేవారు ఎవరు, పార్టీని ఉపయోగించుకునేవారు ఎవరు అన్నది ఆమె గుర్తించగలరని ఆశించవచ్చు. నిరాడంబరంగా ఉండడమే కాకుండా పార్టీ శ్రేయస్సు మాత్రమే మీనాక్షికి ముఖ్యమని స్పష్టమవుతున్నందున క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఆమె అధిష్టానానికి నివేదికలు పంపుతారని నమ్మవచ్చు.
ఇప్పుడు ఆమె వల్ల ఏమవుతుంది, జెన్యూన్గా యాజ్ ఇట్ ఈజ్గా ఎవరికి లొంగకుండా యాజ్ ఇట్ ఈజ్ రిపోర్ట్ని రాహుల్ గాంధీకి పంపడానికి అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా మధ్యలో ఏ ఛానల్స్ ఏమి లేకుండా డైరెక్ట్ ఆమెని కాంటాక్ట్ అయితే ఆమె ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ పార్టీని గాడిలో పెట్టొచ్చు. ఇప్పటికి కూడా కాంగ్రెస్కి అవకాశం ఉంది ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి. ఇంకా 3.5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండబోతున్నారు. ప్రజలను మీ వైపు తిప్పుకోవడానికి అధికారం మీ చేతిలో 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇంకా మీకు అవకాశం ఉంది. ఆ చేంజెస్ చేసుకోకుండా మేము గిట్లనే పోతాం, మేము అద్భుతాలు చేసినాం అనుకుంటూ పోతే జనాలు మీరు చేసిన రుణమాఫియానో ఇంకోటనో వాటి చుట్టూ తిరుగుతలేరు. ఓవరాల్గా ఒక విధానపరమైన పాలసీ ఏమని గవర్నమెంట్ హయాంలో తీసుకున్నారా? ఇంతవరకు ఒక్కటి కనిపిస్తలేదు. సో ఇది అందరి తప్పు ఉంది. అందులో రేవంత్ ఒంటరి పోరు చేస్తున్నారన్నది ఎంత నిజమో రేవంత్ రెడ్డి చేస్తున్న మిస్టేక్స్ కూడా అంతే ఉన్నాయి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న పనులు కూడా అట్లనే ఉన్నాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలా, మీ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వాళ్ళని మీ పక్కన పెట్టుకోండి. ఈ దొంగ బ్యాచ్ని రియల్ ఎస్టేట్ బ్యాచ్ని పెట్టుకుంటే గిట్లనే ఉంటుంది.